ఈరోజు ఆపరేషన్ కగార్ను తక్షణం నిలిపివేయాలని అన్ని వామపక్ష ప్రజా సంఘాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ఒక మహత్తరమైన ధర్నాను కూడా నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్ కగార్ని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, పౌర హక్కుల్ని, ఆదివాసీ హక్కుల్ని కాపాడాలని కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన పోరాడుతుంది. మోదీ, అమిత్ షాలు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఆదివాసులకు రక్షణ లేకుండా పోయింది. సంవత్సరాల తరబడి అడవిని నమ్ముకున్నటువంటి ఆదివాసుల్ని ఇవాళ నక్సలైట్ల పేరు మీద బూటక ఎన్కౌంటర్లు చేస్తూ ఇవాళ అనేక మంది ఆదివాసుల జీవితాలని ఇవాళ చెల్లాచెదరైనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఇవాళ ప్రధానంగా అడవులలో ఖనిజ సంపదను కొన్ని వర్గాలకు దోచిపెట్టడానికి ఆపరేషన్ కగార్ అని ప్రవేశపెట్టి ఇప్పుడు ఆ అయితే వర్గాల నుంచి ఒత్తిడి వస్తుంది కాబట్టి ఆ వర్గాలకు తలొక్కి ఆపరేషన్ కగార్ని ఒక డెడ్ లైన్ పెట్టి ఈరోజు నక్సలైట్లను చంపడం అంటేనే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ హక్కును కాల రాయడమని కూడా ఈ సందర్భంగా మోడీ, అమిత్ షాలకు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ ఈ దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత ఒక ప్రజాస్వామ్యానికి ఒక స్వేచ్ఛ లేకుండా పోయింది. మాట్లాడే వాళ్ళ మీద, పోరాడే వాళ్ళ మీద ఇలా అర్బన్ నక్సలైట్లను ముద్ర వేసి ఇవాళ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ మీద కూడా అర్బన్ నక్సలైట్లను ముద్ర వేసి ఈ దేశంలో ప్రజాస్వామ్య హక్కుని కాలరాస్తా ఉన్నారు. ఎన్నికలప్పుడు ఎన్నికలు ప్రజాస్వామ్య కోణంలో జరుగుతూ ఉన్నాయి. మనం రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసినప్పుడు లేని ప్రజాస్వామ్యం ఈరోజు ఇవాళ అధికారం రాగానే దోపిడీ వర్గాలకు కుమ్మక్కైనటువంటి అమిత్ షా, మోడీలు ఈ దేశ సంపదను మొత్తం కూడా అనిలు, అంబానీలకు, రిలయన్స్ వాళ్ళకు దోచిపెట్టి ఇవాళ ప్రజాస్వామ్య హక్కుని కాలరాస్తా ఉన్నారు. ఇది ఆపరేషన్ కగార్ అంటే ఈ దేశంలో పౌర సమాజం మీద తుపాకీ ఎక్కుపెట్టడమే. ఈ దేశంలో ఆపరేషన్ కగార్ అంటేనే ఈ దేశంలో మాట్లాడే వాళ్ళ మీద బూటక ఎన్కౌంటర్లు చేయడమే. కాబట్టి ఈ దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని ఇవాళ విచ్ఛిన్నం చేసి ఒక హింసా దేశంగా మారుస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. తక్షణం బీజేపీ నాయకులారా, కేంద్ర మంత్రులు కూడా దీనిపైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి. లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి పౌర సమాజం మొత్తం కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ఆపరేషన్ కగార్ నిలిపేసేంత వరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యవాదులు, పౌర సమాజం అంతా కూడా ఈ బీజేపీ విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని కూడా కోరుతా ఉన్నాం. మోడీ, అమిత్ షాలు బరితెగించి ఇవాళ అమాయక ప్రజల్ని బలి చేస్తూ ఉన్నారు. ఇవాళ అడవిని నమ్ముకున్నటువంటి ఆదివాసీ గుడాలలో ఇవాళ పోలీస్ బెటాలియన్, ఆర్మీ బెటాలియన్ దింపి ఇవాళ మానవ హక్కుల్ని కాలరాస్తా ఉన్నారు. కాబట్టి ఖబర్దార్ మోడీ, అమిత్ షాలు, ఎంతకాలం ఎంత అమాయకుల్ని మీరు చంపితే మనుషుల్ని చంపొచ్చేమో కానీ ఆ యొక్క మనుషుల ఆకాంక్ష ఆగదు. ఆ మనుషుల యొక్క ఉన్నటువంటి ఆవేదన ఆగదు. ఈ చంద్రులు, సూర్యుని ఉన్నంత వరకు ఈ దేశంలో పోరాటం ఉంటుంది, ప్రశ్నించే హక్కు ఉంటుంది. కాబట్టి ఆపరేషన్ కగార్ను తక్షణం నిలిపివేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధ హక్కుల్ని కేంద్రం కాపాడాలి. కాబట్టి లేకపోతే ఈ దేశ ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఈ దేశ ప్రజలే మొత్తం కూడా నక్సలైట్లుగా తయారయ్యే పరిస్థితి కనపడతా ఉంటుంది. కాబట్టి మనుషుల్ని చంపినంత మాత్రాన, బూటకు ఎన్కౌంటర్ చేసినంత మాత్రాన ఈ ప్రశ్నించే, పోరాడే శక్తిని ఆపలేరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాము.